అది ఏమంటారు పద్మిని గారు? అసలు ప్రస్తుతం సమాజంలో నాకు అనిపిస్తున్నది ఎంపతి అనేది లేదండి. అంటే పక్క వాళ్ళు బాధపడతారు, వాళ్ళకు కూడా ఒక హృదయం అంటూ ఉంటుంది. మనం ఇలా మాట్లాడితే మన ఇంట్లో ఎవరితో మన మీదే ఇలాంటి కామెంట్లు ఎవరైనా చేస్తే మనం తట్టుకుంటామా? అలాంటిది మనకి ఇంకోళ్ళని అనే అధికారం మనకేముంటుంది అని ఈ చిన్న విచక్షణ మనం ఆలోచించడం మానేసాం పూర్తిగా. అవును. ఇంకొకటి కొన్ని సర్వేలు చెప్తున్నాయండి, నేను అంటే చదువుతున్నప్పుడు ఈ బాడీ షేమింగ్ గురించి చదువుతున్నప్పుడు చాలా నిర్ఘాంతపోయే సర్వేలు ఏంటంటే 97% ఆఫ్ విమెన్ ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్ టైంలో తప్పకుండా వాళ్ళ బాడీని తిట్టుకునే ఉంటారండి. అంటే దీన్ని బట్టి మనము కాంప్లెక్షన్, వెయిట్ ఈ రెండే ముఖ్యం మనకి, మిగతా ఏవీ కాదు. ఇలా అందరినీ ఇలా చేసేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు బయటికి రావాలంటే భయం, మన చుట్టాల్లోనే మన మనుషుల మధ్య తిరగాలంటే కూడా భయం. ఎందుకంటే ఒక ఇద్దరిని కంపేర్ చేసి వాళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు. ఇట్లా మనం ఇంట్లోనే రోజు మాట్లాడుకుంటుంటే మన టాపిక్స్ ఇవి తప్ప దీన్ని దాటి పరిధి దాటి వేరే చోటుకి వెళ్ళట్లేదు కదా అసలు. అవును, అంతే కదండి. స్కూళ్ళల్లో అసలు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే 63% బాయ్స్, మనము అమ్మాయిలనే ఎక్కిరిస్తారు అందరూ అనుకుంటాం, అబ్బాయిల్ని కూడా అన్నమాట. లడ్డు అది ఏదో ఏనుగుతో పోల్చడం ఏముంది. ఇప్పుడు పొడుగు ఒక జంట అండి, హస్బెండ్ పొడుగ్గా ఉంటారు, వైఫ్ పొట్టిగా ఉంటుంది, అమితాబ్ జయల్లాగా ఉన్నారే అంటే డైరెక్ట్గా వాళ్ళని అంటున్నాం, ఇండైరెక్ట్గా వీళ్ళని అంటున్నాం. సో మనకి తెలియదు అనమాట మాట్లాడేటప్పుడు. నీ అంత తెల్లగా లేదే మీ అమ్మాయి, లేకపోతే ఇదేమిటే నువ్వు ఇలా పొట్టిగా ఉంటావు, ఈ డ్రెస్సులు నీకు సూట్ అవ్వు, దానికైతే బాగుంటుంది అంటుంటే క్యాజువల్ గా అమ్మాయి అంత తెల్లగా లేదని నేను మా అమ్మ ఇంట్లో అంటారండి. మా అమ్మగారిని అంటారు. అంటే ఎవరు దీనికి ఎవరిని స్పేర్ చేసే పరిస్థితులు ఉండవు వీటిలో, ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఇక్కడ ఏంటంటే ఇంత బహిరంగంగా అంటే ఇక్కడ మాట్లాడుతున్న కామెంట్ చేస్తున్నది కూడా ఎవరో ఆషామాషి మనిషి కూడా కాదు, ఎవరో ఒక పెద్ద దిగ్గజం గురించి. అంటే ఎంత అసలు ఇది నడిచిపోతుంది అనే భరోసా లేకపోతే, ఎందుకంటే కావాలంటే వాళ్ళు ఇంప్లికేట్ చేసే శక్తియుక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాంటిది వాళ్ళకే ఇలా ఉన్నప్పుడు మామూలుగా సోషల్ మీడియాలో చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటున్నాం, యాంకరింగ్ చేస్తున్నాం, లేకపోతే నటీనటుల గురించి కావచ్చు, లేదు ఇంకో పబ్లిక్ స్పేస్లో ఏదో మాట్లాడుతున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదండి. సో మరి దీన్ని అంటే ఏ విధంగా దీన్ని ఇప్పుడు అనంత్ అంబానీ గారికి విషయం వస్తే డైరెక్ట్గా వాళ్ళిద్దరు డాన్స్ చేస్తున్న వీడియో పెట్టి పెళ్లికి ముందు ఏక్ మోటా హాతీ అని ఒక జింగిల్ కూడా పెట్టి ఒక కథ తయారు చేశారు. అక్కడ సొసైటీని పాడు చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వీళ్ళని ఏం చేయాలి వనజ గారు? నాకైతే డిఫమేషన్ కేసు వేయాలని ఉందండి. నాకు అంటే వీళ్ళ అనంత్ అంబానీ వాళ్ళ నీతా గారు చక్కగా ఎంత బాగా అందరినీ రిసీవ్ చేసుకుని మాట్లాడి ఒక విలువల గల సంస్కారంతో మాట్లాడిన పెళ్లి గురించి వీళ్ళు ఇలా మాట్లాడిన అబ్బాయి చెప్తూనే ఉన్నాడు పెళ్లికి ముందు, నేను స్టెరాయిడ్స్ వేసుకోవడం మూలన, నాకు ఆయాసం మూలన, ఈ మందుల మూలన ఇలా అయ్యానని. తర్వాత పాపం ట్రైనర్ని డైటీషియన్ని పెట్టుకుని తగ్గాడు. అవన్నీ వాళ్ళ పర్సనల్. ఆ పర్సనల్ని వీళ్ళు వీడియో దాకా తీసుకొచ్చి రేటింగ్ కోసం చేయడం అనేది అన్యాయం. కాబట్టి నాకు అనంత్ అంబానీ గారికి ఒక లెటర్ రాసి వీళ్ళ మీద కేసు వేయాలి నాయనా నువ్వు అని చెప్పాలన్నంత కోపంగా ఉంది. అది మనం కూడా యాజ్ ఎ మీడియా చేయాలి, తప్పకుండా చేయాలండి. సో అసలు ఓవరాల్గా అసలు ట్రోలింగ్ అన్నది చాలా కుసంస్కృతి తయారైందండి. ఎవరు పడితే వాళ్ళు ఎవరి మీదైనా వాళ్ళు కామెంట్ చేయొచ్చు అనే పరిస్థితి. వనజ గారు, వాట్ ఈస్ ద సొల్యూషన్ అండి దీనికి? ఇవి ఏంటంటే యాక్చువల్గా బేసికల్గా పర్సన్లో కండక్ట్ ఇష్యూస్ ఉంటాయండి. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పటి నుంచే కొంచెం అందరినీ క్రిటిసైజ్ చేయడము, కామెంట్ చేయడము, ప్రతి దాన్ని జడ్జిమెంటల్గా చూడడము. అంటే వేరే వాళ్ళ కలర్ని కామెంట్ చేస్తారు, వాళ్ళకు ఒక లిమిటేషన్స్ ఏముండవు, వాళ్ళ షేప్ని కామెంట్ చేస్తారు, ఏది చేసినా నడవడం. అంటే ఒక రకంగా ఏంటంటే ఫిజికల్గా హర్ట్ చేస్తే కనపడుతుంది, ఎవరో ఒక దెబ్బేశారు కనపడుతుంది, ఒక నొప్పి ఉంది, కానీ సైకలాజికల్గా ఇలా హర్ట్ చేసేదానికి ఎక్కడ పనిష్మెంట్స్ లేవు. కానీ పోనీ ఏదో రివెంజ్ తీసుకుంటున్నారు, ఎవరో ఏదో అన్నారు, వీళ్ళు కొట్టుకున్నారంటే కూడా అర్థం అది కూడా నాట్ జస్టిఫైబుల్. ఇక్కడ అసలు ఎవరు మనకు సంబంధం లేని ఒక మనిషి మీద కామెంట్ చేసే హక్కు వీళ్ళకి ఎలా వస్తుంది? వాళ్ళకి హక్కు అన్నది చూడాలండి. బేసికల్ గా వాళ్ళ పర్సనాలిటీ అలా డెవలప్ అవుతుంటది, ఎవరు కరెక్షన్ చేయరు దాన్ని. సొసైటీలో ఎలా ఉందంటే సబ్జెక్ట్స్ ఎలా చదువుతున్నారన్న చూస్తున్నారండి. బిహేవియర్ మోడిఫికేషన్ జరుగుతుందా, బిహేవియర్ ఎటువైపు వెళ్తుంది, వాళ్ళు సొసైటీలో ఎలాంటి బీయింగ్ ఉన్నది వాళ్ళది అన్నది ఎటువంటి కరెక్షన్స్ జరగట్లేదు ఎక్కడ కూడా. సో ఇది ఎలాంటిది అంటే ఏంటండి, ఫ్యామిలీ అబ్జర్వ్ చేసే దగ్గర మిస్ అయింది అనుకోండి, సొసైటీలోకి ఎంటర్ అవుతారు వాళ్ళు. సో సొసైటీలో ఎంటర్ అయిన వాళ్ళకి లిమిటేషన్స్ లేవు, ఎందుకంటే సైకలాజికల్గా ఒకరిని హర్ట్ చేసినప్పుడు సో ఎవరు ఎటువంటి కంప్లైంట్స్ కానీ వాళ్ళని పనిష్మెంట్స్ కానీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నెగిటివిటీకి అట్రాక్షన్ ఎక్కువ.
అంటే ఇప్పుడు మీరు మన టీవీ ఛానల్స్లో ఏదైనా పెడితే ఒక మంచి టాపిక్ పెట్టిన దానికంటే ఒక నెగిటివ్ టైటిల్ ఏదైనా పెడితే దానికి వ్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే హ్యూమన్ బీయింగ్స్కి జనరల్గా బేసికల్గా ఎలా అంటే నెగిటివ్ని చాలా అట్రాక్ట్ అంటే ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఒక నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు నలుగురు అట్రాక్షన్ వచ్చేస్తుంది. అవును, అంతకుముందు గుర్తింపు లేదు. ఒక నెగిటివ్ కామెంట్ చేసినప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఎవరైతే నెగిటివ్గా ట్రోల్ చేశారో వాళ్ళ గురించి మనం ఈరోజు టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నామంటే వాళ్ళకి అక్కడ ఒక ఏంటి గుర్తింపు వచ్చేసింది. సో అలాంటి గుర్తింపు వచ్చినప్పుడు దాన్ని కరెక్షన్ అంటే ఇది ఏంటంటే రాంగ్ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేసుకుంటారండి. ఆ కరెక్షన్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు ఈ ప్యాటర్న్లో అయితేనే నాకు గుర్తింపు వస్తుంది. అటెన్షన్ సీకింగ్ నేచర్ డెవలప్ చేసుకొని రాంగ్గా బిహేవ్ చేసి అందరినీ హర్ట్ చేసి ఎదురుగా వాళ్ళ పర్సనాలిటీస్ ఏం ఎఫెక్ట్ అవుతున్నాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుందా, లేకపోతే సొసైటీలో వాళ్ళు ఎంత హర్ట్ అవుతున్నారన్న కంప్లీట్ ఎంపతిని మిస్ అవుతున్నారండి కంప్లీట్ గా. అంటే ఇప్పుడు ఈ కామెంట్లు పెడుతున్న వాళ్ళు కూడా అండి బహిరంగంగా వాళ్ళ అకౌంట్ ఎక్కడో ట్రేస్ చేయొచ్చు కదా నిజంగా తలుచుకుంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ట్రోలింగ్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ ఒక నెట్వర్క్ గా ఏర్పడి ఇలా ఎవరినైతే వేరే వాళ్ళు బాడీ షేమింగ్ చేశారో వాళ్ళ మీద తప్పకుండా ఒక కేసు అనేది పెట్టాలండి. ఎందుకంటే నోబడీ హ్యాస్ ఎ రైట్ టు కామెంట్ ఆన్ అదర్స్. అవును, వాక్ స్వాతంత్రం. చుట్టాలమ్మాయి అండి, అమ్మాయికి ఏదో థైరాయిడ్ హార్మోన్స్ ప్రాబ్లంకో డిగ్రీలో ఉండగా లావుగా అయిపోయేది. ఇంకా అందరూ ప్రతి వాళ్ళు నువ్వు యోగా చెయ్యి, డైటింగ్ చెయ్యి ఇలా అని అమ్మాయి పాపం బయటికి రావడం మానేసి డిప్రెషన్లోకి వెళ్ళి చివరికి చచ్చిపోయిందండి. బికాస్ ఆఫ్ ద పీపుల్.